అంటే వైష్ణవాగములన్నీ ఆ విష్ణు ప్రాకారంలో ఉంటే శైవాగమాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు, చక్రార్చన చేసేటప్పుడు మొత్తంగా వైష్ణవాగమాల రూపంలో ఉన్న అమ్మవారికి తర్పణ చేస్తారు, శైవాగమాల రూపంలో ఉన్న అమ్మవారికి తర్పణ చేస్తారు. శైవ దర్శన, వైష్ణవ దర్శన, శాక్తేయ దర్శన, సౌర దర్శన, వైదిక దర్శన. వైదిక దర్శనం అంటే అదే బ్రహ్మ ఉపాసన అంటే వైదిక ఉపాసనే బ్రహ్మోపాసన మరొకటి లేదు. కొందరు అంటుంటారు కలియుగంలో బ్రహ్మగారికి పూజలు లేవండి అని. పురాణం ఏ అర్థంలో చెప్పిందో వీడికి అర్థం కాదు. కలియుగంలో బ్రహ్మగారికి పూజలు లేవండి అంటే కలియుగంలో వేద విజ్ఞానాన్ని గౌరవించేటువంటి సహృదయులు ఉత్తములు ఉండరు అని అర్థం అండి. సరిగ్గా వేద విజ్ఞానం తెలుసుకున్నవారు అరుదైపోతారు, అరుదుగా ఉన్నవారిని గౌరవించేవాళ్ళు దొరకరు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బ్రహ్మగారికి పూజలు లేవంటే ఇది అర్థం చేసుకోవాలి. మరి గుళ్ళు లేవు కానీ ఒక చోట గుడి ఉంది అని గొడవ పట్టుకొస్తాడు ఇష్టది. పురాణ భాష అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చింది. బ్రహ్మగారు ఆరాధన అంటే మరేమిటో కాదు, వైదిక పద్ధతిగా నడుచుకుంటే అదే బ్రహ్మగారు ఆరాధన. అందుకే వైదిక దర్శనం చెప్పేటప్పుడు బ్రహ్మదేవుని ప్రధానంగా చెప్తారు గాయత్రి సమేతంగా. అక్కడ గమనించుకోవాల్సిన అవసరం. కనుక ఇక్కడ ఒక్కొక్క ఆవరణ ఒక్కొక్క దర్శనమే. అది వేద సమ్మతమైన ఆగమాలని ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. అటువంటి ఆ భవ్యమైనటువంటి శైవాగమాలు ఇక్కడ శైవాగమా మూర్తిమంతాస్తత్ర అష్టావింశతి స్మృతా 28 శైవాగమములు. వాటిల్లో ఉన్నటువంటి రకరకాల మంత్రాది దేవతలు ఉంటారు. వీళ్ళు ఎవరెవరయ్యా అంటే ఒక దక్షిణామూర్తి, ఆదికిరాత స్వామి, భైరవ దేవతలు, ఇవి శైవాగమాల్లో దేవతలు. దక్షిణామూర్తి భేద మంత్రములే మొత్తం 16 ఉన్నాయి దక్షిణామూర్తి మంత్రాలు. అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి మొత్తం ఈ ఆవరణలో. అంటే ఎంత ఉన్నదో శివలోకం అంతా అక్కడ ఉన్నది. అక్కడ ఈ లోకాన్ని ధ్యానిస్తే మనకేంటండి అంటే ఈయన అనుగ్రహం చాలా ముఖ్యమైనదిట. ఈయన అనుగ్రహం ఉంటేనే అమ్మవారి కృప లభిస్తున్నది. ఎందుకంటే అమ్మవారి భక్తులకి శివుడే గురువు. దక్షిణామూర్తి రూపిణి అంటున్నాం కదా, అది శివాయ గురవే నమః. శైవ్యా దృష్ట్యా స్వభక్తానాం లలితా మంత్రసిద్ధయే అంతర్బహిస్తమపుంజ నిర్భేదన పటీయసీం మహాప్రకాశ రూపాం తాం మేధాశక్తిం ప్రకాశయన్. ఏం చేస్తాడో ఈ శివుడు చూడండి. శివుణ్ణి భక్తిగా నమస్కారం చేసుకుంటే శైవ్యా దృష్ట్యా శుభంకరమైన తన దృష్టితో లలితా భక్తులను చూస్తాట. స్వభక్తానాం లలితా మంత్రసిద్ధయ్య, తన భక్తులని లలితా భక్తులని కూడా మంత్రసిద్ధికై చూస్తాట. ఆయన చూపు పడితే ఏం జరుగుతుందంటే అంతర్బహిస్తమ పుంజ నిర్భేదన పటీయసీం. ఆ చూపుకున్న లక్షణం ఏంటంటే లోపల వెలుపల ఉన్న అజ్ఞానపు చీకటిని పోగొడతాడండి. పోగొట్టి ఏం చేస్తాడంటే మహాప్రకాశ రూపాంతాం మేధాశక్తిం ప్రకాశయన్. మహాప్రకాశము అంటే తత్వజ్ఞానమే, ఇంకోటి కాదు. తత్వజ్ఞానము ఎలా స్ఫురిస్తుందో ఆ విధమైన అనుగ్రహాన్ని, మేధాశక్తిని ప్రకాశింపజేస్తాడు. అటువంటి వాడు ఉన్నాడు ఆ సహస్రస్తంభ మండపంలో. ఆయనే సర్వజ్ఞ సర్వకర్తాచ సహస్రస్తంభ మండపే వర్తమానో మహాదేవ శ్రీదేవీమేవ సేవతే అన్నారు. ఇక్కడ ఆ ఉన్న మహాదేవుడు ఈ విధంగా ఈ ఆవరణలో 19వ ఆవరణలో ఉన్నాడు. ఇప్పుడు 20వ ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. చిత్రం ఏంటంటే తత్వదృష్టి కలిగిన వారికి ఇక్కడ పేర్లు చాలు, పెద్ద వ్యాఖ్యానించక్కర్లేదు. ఇక్కడుండే ప్రాకారం పేరు మనోమయ ప్రాకారం. ఇది దాటాలి. దేంతో దాటుతారు? మనస్సుతోనే కదా. మనస్సుతో దాటం ఎలాగా? మనసా నమనుతే అన్నారే, మనస్సుతో దొరకదు అది. కానీ మనస్సుతోనే తెలుసుకోవాలంటాడు. ఎలాగంటే తపసా శ్రద్ధయా అన్నాడు. తపస్సుతో శ్రద్ధతో కూడిన మనస్సుతో తెలుసుకోవచ్చు. ఆ రెండూ లేని మనస్సు తెలుసుకోలేము. అందుకు మనస్సును శుద్ధం చేసుకుంటే మనస్సు అనేది లేని స్థితి ఏర్పడుతుందట. ఇది గమనించుకోవాల్సిన గొప్ప విషయం. అందుకు మనోమయ ప్రాకారం, ఈ ప్రాకారం పేరు 20వ ప్రాకారం. తస్య ఈణవాహయోజన దూరే. ఏణవాహన అంటే లేడి వాహనం అంటే ఎవరు? వాయువే. అందుకే 7 యోజనాల దూరంలో వందే మనోమయం వప్రం అంకూరన్మణికిరణామంతర కక్షాంచ నిర్మలా మనయోహో. అక్కడ మొలకలెత్తుతున్న మణికిరణములుట. అంటే మణుల నుంచి వెలుగు రేఖలు ఎలా వస్తున్నాయంటే మొలకల్లోకి వస్తున్నాయి. అలాంటి మణుల ప్రకాశంతో మొత్తం మణిద్వీపమే. అందుకు అడుగడుగునా ప్రకాశాన్ని వర్ణిస్తున్నారు. అది తెలుసుకోవాల్సింది. రకరకాల కాంతులు, స్వయం ప్రకాశక జగత్ ప్రచోదక శక్తులే మణిద్వీపములు నిన్ను చెప్పుకున్నామే, అది భావన చేయవలసింది. ఆ అంతరకక్షని భావన చేస్తున్నాం. ఈ అంతరకక్షలో గొప్ప బావి ఉందండి. ఆ బావిని తలంచుకోవాలి. ఈ బావి అంత లోతైనదో, ఇక్కడ ఏ అమృతం ఉందో చూడాలి. ఈ బావి పేరే అమృతవాపి. ఈ బావుల్ని స్మరిస్తున్నా చాలు. ఈ బావులు ఏదో చిన్న చిన్నవి కాదుట, పెద్ద తటాకంలా ఉంటూ ఉంటాయి. పెద్ద బావులు. నీరు ఎక్కడో కిందకు వేసి తోడవలసిన అవసరం లేదు, అంత పైకి ఉంటాయట. అయితే అక్కడ ఉన్నది నీరు కాదు, అమృతవాపి అన్నారు ఇక్కడ. అమృతవాపి తరళ తరంగావలీఢతట యుగ్మాం. వాపి అని చెప్పినప్పటికి కూడా ఆ అమృతవాపి యొక్క తరంగాలు తటములను, ఒడ్లను కొడుతున్నాయిటండి.
అలా వస్తున్నాయి, అంత చక్కగా నిండుగా ఉన్నాయి. ముక్తామయ కలహంసి ముద్రిత కనకార వింద సందోహాం. అలాంటి ఆ బావి యొక్క తరంగాల్లో ముత్యాల్లాంటి తెల్లని కాంతులు వెదజల్లుతున్న కలహంసలు తిరుగుతున్నాయట. వాటితో పాటు బంగారు కమలాలు వికసించి ఉన్నాయి. ఇంకా అక్కడ తిరుగుతున్న తుమ్మెదలు బంగారు కమలాల చుట్టూ ఇదంతా భావన చేస్తూ వెళ్ళాలి. శక్రోపలమయ భృంగీ సంగీతోన్మేష ఘోషిత దిగంతాం కాంచనమయాంగ విలసత్కారండవ షండ తాండవ మనోజ్ఞాం. శక్రోపలమయ భృంగి అంటే ఇంద్రనీలమణుల వంటి నీలకాంతులతో ఉన్నటువంటి భృంగి అంటే తుమ్మెదలు. ఆ తుమ్మెదల సంగీతం అక్కడ దిక్కుల్లో వ్యాపించింది, ఝంకారములు చేస్తూ ఉన్నాయి తుమ్మెదలు. ఇక అక్కడ మరికొన్ని రకాల పక్షులు ఉన్నాయి. అవి కారండవములు అని జలపక్షులు. హంసలు ఎలాగో వీటిని బెగ్గురు పక్షులు అంటారు తెలుగులో. అలాంటి కారండవ పక్షులు కాంచనమయాంగ విలసత, హంసలు తెల్లగా ఉన్నాయట. బెగ్గురు పక్షులు బంగారు కాంతులతో ఉన్నటువంటి శరీరంతో ప్రకాశిస్తున్నాయి. ఇవి తాండవ మనోజ్ఞాం, ఆనందంగా చిందులు వేస్తున్నాయట అక్కడ ఈ కారండవ పక్షులు. అలాంటి చోట ఒక రమ్యమైనటువంటి దాని యొక్క లక్షణాన్ని వివరిస్తున్నారు. వాపి యొక్క లక్షణం కురువిందాత్మక హల్లక కోరక సుషమా సమూహ పాటలితాం కలయే సుధాస్వరూపాం కందలితామంద కైరవామోదాం. అక్కడ ఒక ఎరుపు కాంతితో ఉందిట ఆ జలమంతా కూడా, అమృతవాపి జలం. అది ఎలా ఉన్నదంటే కురువింద అంటే పద్మరాగమణులు, తెలుగులో కెంపులు అనవచ్చు. ఆ కెంపులు, హల్లక అంటే ఎర్ర కలువలు, ఆ ఎర్ర కలువ మొగ్గలు, హల్లక కోరక, సుషమా కాంతులు అని అంటే కెంపుల కాంతులు, ఎర్ర కలువ మొగ్గల కాంతులతో నిండినటువంటి సుధాస్వరూపం. సుధాస్వరూపణ అమృతమయమైన ఆ వాపిక, దాని యొక్క ఆమోదాం పరిమళం ఎలా ఉన్నదంటే కందలిత అమంద కైరవామోదాం, కలువ పరిమళములు వెదజల్లుతున్నటువంటి ఆ చక్కని వాపికకి నమస్కారం చేశారు. ఈ వాపిక దగ్గర ఒక ఈశ్వరి ఉందండి. ఆ తల్లిని ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేయగలిగితే మనోమయ భూమికలో లభించేటటువంటి ఆ భావనతో గ్రహించగలిగేటువంటి అమ్మవారి ఉపాసన ఆనంద అనుభవమే ఇక్కడ వాపికగా చెప్పబడుతున్నది. దానికి అధిష్టాత్రిగా ఉన్నటువంటి ఆ తల్లిని ఒక్కసారి ధ్యానిస్తే ఆ ప్రాకారంకి తీసుకువెళ్ళి ఆ ప్రాకారాన్ని కూడా దాటించగలదు ఆ తల్లి. ఆ తల్లి అనుమతి లేనిది ఆవిడక్కడికి రాలేట, ఈ ప్రాకారంలో బిందువు ముట్టుకోలేట. ఎందుకంటే ఈ ప్రాకారానికి ఉన్న శక్తి ఏంటంటే ఈ ప్రాకారంలో ఒక్క బిందువు పానం చేసినప్పటికి కూడా వాడికి దీర్ఘాయువు, ఆరోగ్యము ఇత్యాదులు లభిస్తుంటాయి. అంత శక్తివంతమైనటువంటి ప్రాకారం ఇది. ఆ వాపికున్న లక్షణం. ఇందులో జలబిందువులు పానం చేస్తూ అక్కడ పక్షులు అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ ఎగురుతూ ఉంటాయట. ఇది తెలుసుకోవాల్సింది మొత్తం. అలాంటి పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటే రకరకాల నౌకలు ఉంటాయట. ఈ నౌకలు బంగారపు నౌకలు, రకరకాల రత్నమయమైన నౌకలు. కొన్ని నౌకలకి డిజైనింగ్ ఎలా చేశారంటే ఏనుగు ముఖంతో కొన్ని నౌకలు ఉంటాయి, కొన్ని నౌకలు సింహపు ముఖంతో, కొన్ని జింక ముఖంతో, ఇలా రకరకాల నౌకలు, రత్నమయమైన స్వర్ణమయమైన నౌకలు ఉంటాయి. ఈ నౌకలతో ఉన్నటువంటి పరివేశంలో అనేక మంది శక్తులు తిరుగుతూ ఉంటారు. వాటిలో ఈ శక్తులు ఏం చేస్తున్నారంటే అమృతవాపి జలాన్ని తీసుకుని సరదాగా ఒకరి మీద ఒకరు జల్లుకుంటూ ఉంటారు, జలక్రీడల్లాగా. వీళ్ళందరికీ ఒక నాయకురాలు ఉన్నారు. ఈవిడ పేరు నౌకేశ్వరీ దేవి. తర్వాత వచ్చే 3 ఆవరణలో ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క నౌకేశ్వరి వస్తుంటుంది. ఆ నౌకేశ్వరి పేరు తలంచుకుంటే ధన్యులమవుతాం. కాళిదాస మహాకవి ఇక్కడున్న నౌకేశ్వరి యొక్క మహిమని తన యొక్క మంత్రశాస్త్ర రచనల్లో చాలా విశేషంగా చెప్తారు. ఆ నౌకేశ్వరుని ఒక్కసారి వర్ణిస్తున్నారు. ఇక్కడ చూడండి. తద్వాపి కంతరాళే తరళే మణిపోత సిమ్ని విహరంతీం సింధూర పాటలాంగీం శితకరణాంకూర కల్పిత వతంసాం పర్వేందు సదృశవదనాం పల్లవ సోణాధర స్ఫురితహాసాం కుటిల కబరీం కురంగీ శిశునయనాం కుండల స్ఫురిత గండాం నికటస్థపోత నిలయా శక్తి శయవిధృత హేమ శృంగజలై పరిషించంతిం పరిత తారాం కారుణ్య గర్వితాం వందే. తారుణ్య గర్వితాం వందే అని పాఠాంతరం కూడా ఉన్నది. 2 సరిపోతున్నాయి ఇక్కడ మొత్తానికి. అక్కడున్న తల్లి సింధూరము వంటి ఎర్రని కాంతులతో ఉన్నది. ఒక మణిమయమైనటువంటి ఒక ప్రత్యేకమైన నౌకలో ఉందిట. మిగిలిన నౌకల్లా లేదు అది. అంటే మిగిలిన నౌకలకి నాయకురాలు గనక ఈవిడకు ఒక ప్రత్యేకమైన నౌక, దాని మీద కూర్చున్నది. ఈ తల్లి ఎర్రని కాంతులతో ఉన్నది, సింధూరము వలె. సిగయందు చంద్రలేఖ ధరించి ఉన్నది. నిండు చంద్రుని వంటి వదనంతో ఉన్నది. పల్లవ సోణాధర స్ఫురితహాసాం చిగురు వంటి పెదవులపై తెల్లని నవ్వుతో ప్రకాశిస్తున్నది. ఒత్తైన నల్లని జుట్టు కలిగి ఉన్నది. లేడి పిల్ల వంటి కన్నులతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఆవిడ చుట్టూ నికటస్థ పోత నిలయా శక్తి
ఆ పక్కన పోత అంటే నౌక. ఆ నావలయందు ఉన్నటువంటి శక్తులు శయవిధృత హేమశృంగ జలైహి, చేతులతో ఈ పిచికారి కొట్టడానికి కావలసినటువంటి బంగారపు గొట్టాలు మొదలైన పట్టుకున్నట్టువారు. ఇవి పట్టుకుని జలక్రీడల్లో భాగంగా పరిశించంతీం పరితః. కొందరు ఏం వ్యాఖ్యానించారంటే, వారు అమ్మవారి మీద ఆనందంగా జలములు జల్లుతూ ఉన్నారు, అమ్మవారు వారిపై జల్లుతున్నారని. ఇందులో ఏది సత్యం? రెండూ సత్యం అనుకుంటే సరిపోతాయి. జలక్రీడలు ఆ విధంగా సాగుతున్నాయి. అటువంటి ఆ తల్లి కారుణ్యము పరిపూర్ణముగా కలిగినటువంటి తారుణ్యముతో ప్రకాశిస్తున్న అమ్మకు నమస్కారము. ఈ తల్లి పేరు తారా, తారాదేవి. తారా అంటే తోయప్పులవే అంటాడు కాళిదాస మహాకవి. జలంతో బాధలేవైనా ఏర్పడితే అంటే ఉప్పెనలు మొదలైన వచ్చినప్పుడు తారాదేవిని స్మరిస్తే ఆ ప్రవాహాల నుంచి కాపాడబడతాం అని చెప్తారు. ఇప్పుడు మాత్రం ఉప్పెన లేదనుకున్నారా? ప్రవాహంలో కొట్టుకుపోతున్నా తెలియట్లేదు. జనన మరణ రూప ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనం ఒడ్డుకు చేరాలంటే ఈ తారా విద్య, ఈ ఓంకార తారా విద్యా స్వరూపిణియే తరింపజేస్తుంది. ఈ భావనతో గమనించుకోవాలి. ఈ తల్లికి జలాపచ్చమన క్షమ అని పేరు లలితోపాఖ్యానం చెప్తుంది. జలాపత్శమన క్షమ, జలము వల్ల కలిగే ఆపదల్ని పోగొట్టే తల్లి ప్రధానభూత తారాంబ జలాపచ్చమన క్షమ అంటున్నారు. అటువంటి మనోమయ ప్రాకారంలో అమృతపాపి వద్ద ఉన్నటువంటి నౌకేశ్వరి అయినటువంటి తారాదేవికి నమస్కారం చేసుకుని తర్వాతి ప్రాకారం బుద్ధిమయ ప్రాకారం. అక్కడొక బాగుంది, అక్కడ మరొక నౌకేశ్వరి ఉన్నది. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.